యోహాను ఎలాగ ఉపయోగపడ్డాడు? పేతురు సంఘాన్ని స్థాపించాడు, గబగబా ఆయన కట్టుకుంటూ ఆరంభిస్తూ. అయితే పౌలు దాన్ని స్థిరపరచుకుంటూ వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత, పేతురు వెళ్ళిపోయాడు, పౌలు వెళ్ళిపోయిన తర్వాత చివరిలో వచ్చాడు యోహాను. ఈయన చేసిన పని ఏంటి? పౌలు స్థిరపరిచిన సంఘములో ఎవరైనా జారిపోతే, పౌలు స్థిరపరిచిన సంఘములో ఎవరైనా కృంగిపోతే, పౌలు స్థిరపరిచిన సంఘములో ఎవరైనా ఏడుస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి లేండమ్మా, రండమ్మా అని వాళ్ళని తిరిగి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇది ఆయన చేసిన పని. పేతురు త్వరగా వెళ్ళేవాడు కాబట్టి ఆయన ఎక్కువగా ఉపయోగించినటువంటి పదం రాజ్యం, రాజ్యం. పౌలు స్థిరపరుచుకుంటూ వెళ్ళేవాడు కాబట్టి ఆయన ఉపయోగించినటువంటి పదం సంఘం, సంఘం. ఆయన పడిపోయిన వాళ్ళని తిరిగి లేపేటువంటి వాడు కాబట్టి యోహాను ఆయన ఉపయోగించినటువంటి పదం కుటుంబం, కుటుంబం. ఇవి వాళ్ళ పదాలు. నేను ఎందుకని ఇంత విస్తృతంగా చెప్తున్నానంటే, మన సంఘాల్లో కూడా వేరు వేరు వ్యక్తిత్వాలు వాళ్ళు ఉంటారు. అయితే అందరూ నాలాగే ఉండాలి అని అనుకోవటం పొరపాటు. నాలాగే ఎందుకుండరాళ్ళు అని అనుకోవటం పొరపాటు. నాలాగే ఎందుకు ఆలోచించరు అని అనుకోవటం పొరపాటు. వేరు వేరు వాళ్ళు ఉన్నప్పుడే మనము ఒకటిగా పని చేయగలుగుతాం. అందరూ ఒకటే అయితే కనుక రిపీట్ అవుతుంది. అందరూ ఒకటే అయితే కనుక కాంపిటీషన్, పోటీ ఉంటుంది. వేరు వేరు వాళ్ళు ఉంటే కనుక కాంప్లిమెంట్, ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. ఒకళ్ళు చేయలేని పని ఇంకొకళ్ళు చేస్తారు. ఒకళ్ళు దిట్టైన దాంట్లో ఇంకొకళ్ళు బలహీనంగా ఉంటారు. కాబట్టి మన సంఘాలు, మన సహవాసాలు వేరు వేరు వ్యక్తిత్వాలు ఉంటాయి. మన వ్యక్తిత్వం ఏంటో మనం గ్రహించాలి. మన వరవేంటో మనం తెలుసుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన తలాంతులేంటో నాకు తెలుసుకోవాలి. నేను చాలాసార్లు ఈ మీటింగ్స్లో చెప్పుకుంటూ వచ్చాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం బోధించేటువంటి వరం, దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం సువార్త చెప్పేటువంటి వరం. ఈ రెండు మీకు ప్రస్ఫుటంగా అర్థమైపోతాయి బయటికి. అయితే ఈ రెండు పనిచేయడానికి వెనక ఇంకొక వరం పనిచేస్తూ ఉంటుంది. అదేంటంటే దేవుడు నాకు జ్ఞానవరాన్ని ఇచ్చాడు. అందుకనే ప్రశ్నలు అడిగితే నేను చటుక్కుని చెప్తాను. అది నా గొప్పతనం కాదు, దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం అది. అందుకనే నేను చెప్పగలుగుతున్నాను. మీరు చెప్పలేకపోతే కనుక దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దేవుడు మీకు ఆ వరం ఇవ్వకపోతే నాలాగా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, చాలామంది సార్ మీలాగా నేను అవ్వాలనుకుంటున్నానంటే అది బుద్ధిహీనం. నాలాగా ఇంకొకటి అవ్వడో అంటే నేనేదో పైన నుంచి దిగిపడిన వాడిని అంటలేదు. దేవుడు ఎడ్వర్డ్ విలియమ్స్ని ఒక్కడనే తయారు చేశాడు. దేవుడు చేతకాని వాడు కాదు ఇంకొక ఎడ్వర్డ్ని తయారు చేయడానికి. ఇంకొక ఎడ్వర్డ్ని దేవుడు తయారు చేయడు. దేవుడు దృష్టిలో ఒకే ఒక ఎడ్వర్డ్ ఉంటాడు. మీరు ఎవరైతే ఉన్నారో, మీ పేరేంటో నాకు తెలియదు, మీరు దేవుని దృష్టిలో ఒకళ్ళే. బాబురావు గారు ఒకళ్ళే, రవి విన్సెంట్ గారు ఒకళ్ళే, ఆ ఒక్కళ్ళే. కాబట్టి దేవుని దృష్టిలో నేను ఎవరిని, దేవుడు నన్ను ఎందుకు చేశాడు, దేవుడు నన్ను ఎలా ఉండమని కోరుకుంటున్నాడు, అది తెలుసుకొని దానికి అనుగుణంగా వ్యవహరిస్తే ఇంకో వ్యక్తితో మనం పోటీ పడం. నాకున్న వరాలు అయితే మన రవి విన్సెంట్ గారికి ఉన్నటువంటి వరం వేరుగా ఉంటుంది. నేను పేతురు లాంటోడిని అయితే ఆ రవి విన్సెంట్ గారు యోహాన్ లాంటోళ్ళు. ఇప్పుడు నిన్న కూడా మీరు గమనించి ఉంటారు, దడదడ లూకాసు వార్త 24వ అధ్యాయం చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఒక పావు గంట సేపు నెమ్మదిగా ప్రార్థన చేయించి, నెమ్మదిగా ప్రజల్ని ప్రశ్నలు వేయించి ఆ 24వ అధ్యాయంలో గంట సేపు నేను బోధించింది వాళ్ళ గుండెల్లో కూర్చునేటట్లు చేశాడు ఆయన. అది ఆయన చేయగలడు, ఇది నేను చేయగలను. నేను చేసిన పని రవి విన్సెంట్ గారు చేయలేడు. ఆయన చేసిన పని నా వల్ల కాదు. కాబట్టి మేమిద్దరము ఒకళ్ళొకళ్ళు కలవగలిగితే పోటీ ఉండదు, కాంప్లిమెంట్ అవుతాం. మన సంఘాల్లో ఈ కాంప్లిమెంటరీ అనేది లేక పోటీ అనేది వచ్చేసి ప్రతి వాడు కొట్లాడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, స్టేజ్ మీదకి ఎక్కగలిగేది ఈ 5,000 మందిలో 50 మందే ఉండొచ్చు. 5,000 మంది స్టేజ్ మీదకి ఎక్కరు. స్టేజ్ మీదకి ఎక్కిన వాళ్ళంతా పరలోకంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుందని అనుకోవద్దు. కాదు, స్టేజ్ ఎక్కటం బట్టి కాదు పరలోకంలో ప్రత్యేకమైన స్థానం ఉండేది. దేవునికి లోబడటం బట్టి, దేవుడు చెప్పింది చేయటం బట్టి చాలా మంది ఆ వంటల దగ్గరే ఉంటున్నారు. నేను అనుకుంటాను వాళ్ళల్లో ఎక్కువ మందికి వజ్ర కిరీటం ఉంటుందేమో స్టేజ్ ఎక్కిన వాళ్ళకంటే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి
దేవునికి లోబడి పనిచేస్తున్నప్పుడు పోటీ ఉండదు. వంటగది దగ్గర ఉన్న ఆయన స్టేజ్ మీదకి ఎక్కినోని చూసి ఈర్ష్యపడాల్సిన అవసరం లేదు. స్టేజ్ మీద ఎక్కినటువంటి వ్యక్తి వంటగదిలో ఉన్నవాడిని తక్కువగా చూడాల్సిన పని లేదు. ఎవడు పని ఆడిది. ఇది ఐక్యత.